హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎసెన్షన్ జీసస్ యొక్క ఎసెన్షన్ టీచింగ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆయన చెప్పినటువంటి ఎన్నో సీక్రెట్స్ ఇప్పుడు రివీల్ చేయబోతూ ఉన్నాను. మనం భూమి మీద ఉన్నాం. అటు 7 లోకాలు, ఇటు 7 లోకాలు ఉన్నాయి. ఆ 7 లోకాలలోనూ కూడా 7 రకాలటువంటి జీవులు ఉన్నారు పైన. అలాగే భూమి కింద 7 లోకాలలో 7 రకాలైనటువంటి జీవులున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఎసెన్షన్ టీచింగ్స్. అసలు ఇవన్నీ జీసస్ మాస్టర్ చెప్పాడా అంటే, జీసస్ మాస్టర్ విశ్వమానవుడు. ఆయన ఒక సీక్రెట్ చెప్తాడు చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో ఒక సీక్రెట్ రివీల్ చేస్తున్నాడు. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేకములున్నవి. ఇప్పుడు నేను గనక వాటిని మీకు చెబితే మీరు వాటిని సహింపలేరు. పైపెచ్చు ఆయన్నే దయ్యం పట్టినవాడు, బయల్జెబూలు, సాతాను అని కూడా పేరు పెట్టారు. అపవాది అని పేరు పెట్టారు ఆయనకి. అందుకే ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు నేను చెప్పవలసిన సంగతులు, సీక్రెట్స్ అనేకములున్నవి, కానీ ఇప్పుడు మీరు వాటిని గ్రహింపలేరు, సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించి ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. అంటే ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఎంతోమంది జీవులు మన ఎదుగుదల కోసం, మన అసెండింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. మన ఎదుగుదల కోసం ఎంతోమంది, కొన్ని కోటాను కోట్ల మంది జీవులు పైలోకాలలోనూ మన యొక్క ఎదుగుదల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే వాళ్ళే భూమి మీద జన్మలు తీసుకొని జీసస్గా, బుద్ధుడుగా, కృష్ణుడుగా, రాముడుగా, ఇలా ఎంతోమంది వాళ్ళు వచ్చి భూమి మీద ఎసెన్షియల్ టీచింగ్స్ ఇచ్చి వెళ్తున్నారు. వాళ్ళు మతాలను సృష్టించలేదు. ఏ మతమైతే భూమి మీద సృష్టించబడిందో అది ఆ పరమ గురువులు, మాస్టర్స్ యొక్క అసలైన పనికి ఆటంకం అవుతుంది. ఎసెన్షియల్ టీచింగ్స్ అన్ని మతాలకు అతీతమైన జ్ఞానం. అటు కింది 7 లోకాలు, పైన 7 లోకాలు, 14 లోకాలు ఉన్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం భూమి మీద ఉన్నాం. మరిన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను.